ఇప్పటికే భారీ వర్షాలకు అతలాకుతలమైన ఏపీకి మరో ముప్పు పొంచి ఉంది. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్లకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే భారీ వర్షాలకు బుడమేరు పొంగి విజయవాడలో జలదిగ్బంధంలో చిక్కుకుంది. మళ్లీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వాయువ్య బంగాళాఖాతం అనుకుని ఈ నెల 5వ తారీఖున మరొక అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఒక అల్పపీడన ప్రాంతం అనేది కొనసాగుతుంది. దీని ప్రభావం వలన ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల పొడిగా ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూసుకుంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రస్తుతం చెదురుమదురుగా జల్లులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది అల్పపీడనంగా మారిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మళ్ళీ యథావిధిగా కోస్తాలో చాలా చోట్ల వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఫర్దర్గా ఇంటెన్సిఫై అయ్యి వాయుగుండంగా మారితే ఇంకెక్కువ రెయిన్స్ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఎప్పుడైనా సరే తీరాన్ని ఆనుకొని అల్పపీడనాలు కానీ ఏర్పడినట్లయితే ఖచ్చితంగా అవి ఎక్కువ వర్షాన్ని పడడానికి ఆస్కారం అనేది ఉంటుందనేది ప్రధానంగా మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు మొన్న ఏదైతే వర్షాలు హెవీ రెయిన్స్ పడి ఫ్లడ్స్ వచ్చాయో వీటికి కూడా ప్రధానంగా అదే కారణం. మరోవైపు నార్మల్గా ఎప్పుడైనా సరే ఈ వాయుగుండాలు కానీ ఇవి కానీ సైక్లోన్స్ కానీ క్రాస్ అయ్యేటప్పుడు రైట్ బ్యాండ్లో విండ్ ఉంటుంది, లెఫ్ట్ బ్యాండ్లో ఎక్కువ రెయిన్ ఉంటుంది. సో అదే పరిస్థితి మొన్న నెలకొందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. మొన్న వాయుగుండం ఏదైతే క్రాస్ అయిందో సో క్రాస్ అయిన దాంట్లో లెఫ్ట్ బ్యాండ్లో సాధారణంగా ఎక్కువ శాతం రెయిన్ ఉంటుంది, రైట్ బ్యాండ్లో విండ్ ఉంటుంది. సో మొన్న క్రాస్ అయినటువంటి దాంట్లో మనం చూసుకుంటే ఇప్పుడు ఏలూరు కావచ్చు, కృష్ణా, గుంటూరు ఈ ఏరియాలో హెవీ రెయిన్స్ పడ్డాయి. సో దీనికి ఏంటంటే సాధారణంగా ఏంటంటే ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ ఫాల్ అంటారు నార్మల్గా. సో ఎప్పుడైనా సరే కుండపోతగా మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ పడినప్పుడు సో ఖచ్చితంగా అది ఏ ప్రాంతంలో పడుతుందో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా వాగులు, వంకలు, పొంగి పొరడాలు, కొన్ని ఏవైతే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గట్లు కొట్టేయడాలు ఇలాంటివి జరుగుతుంటాయి. మొన్న జరిగినటువంటిది అది ఇప్పటికీ తేరుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఒక అల్పపీడనం ఏర్పడుతుందంటే ఖచ్చితంగా చాలామందిలో భయాలు అనేవి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది అల్పపీడనంగా మారితే మళ్ళీ రాష్ట్రంలో వర్షాలు పడేటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అది ఈరోజు ఏంటనేది వాతావరణ శాఖ అధికారులు, ఎందుకంటే ఖచ్చితంగా అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత అది ఫర్దర్ ఇంటెన్సిఫై అవుతుందా, సో రెయిన్స్ ఏ వరకు పడతాయి, ఇలాంటి విషయాలు కూడా చెప్పేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కానీ ఇది అల్పపీడనంగా మారితే ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా 6-7 తారీఖుల తర్వాత నుంచి, అంటే 5వ తారీఖు నుంచి ఫామ్ అయిన తర్వాత 5, 6, 7 3 రోజులు కూడా క్రమంగా వర్షాలు పడేటువంటి అవకాశం. ప్రస్తుతం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా వరకు పొడి వాతావరణం నెలకొన్నప్పటికీ 1-2 చోట్ల చెదురుమదురుగా జల్లులు పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అటు కృష్ణా, గుంటూరులో కూడా చెదురుమదురుగా జల్లులు పడుతున్నాయి. హెవీ రైన్స్ అయితే పడేటువంటి అవకాశం ప్రస్తుతం అయితే లేదనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు మొన్న ఆల్రెడీ 3 రోజుల క్రితం క్రాస్ అయినటువంటి వాయుగుండం క్రమంగా వీక్ అయి ప్రస్తుతం విదర్భ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా కొనసాగుతుంది. సో ఇది క్రమంగా బలహీనపడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మరొక అల్పపీడనం అయితే ఖచ్చితంగా రాష్ట్రం మీద ప్రభావం చూపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్టు సంతోష్తో నాయుడు, విశాఖపట్నం నుండి.